న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారంపై జనసేన విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై 3 సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో జనసేన నేతలు శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలో వారంలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్కు జనసేన పార్టీ ఆదేశాలు జారీ చేసింది. విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని జనసేన సూచించింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇక ఎమ్మెల్యే వ్యవహారంపై జనసేన విచారణకు ఆదేశించింది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ఏదైతే రైల్వే కోడ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ అటు మీడియా ముందు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తన కోరిక తీర్చాలని, తన కోరిక తీర్చకుంటే తన కొడుకు చంపేస్తానంటూ బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఈ విధంగా అనేక విధాలుగా ఆరోపణలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తాజాగా ఈ యొక్క జనసేన సంబంధించి ఏదైతే అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై విచారణ కమిటీని 3 సభ్య కమిటీ సభ్యులతో ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యం మేరకు ఆ యొక్క అరవ శ్రీధర్ను ఈ యొక్క విచారణ కమిటీ పూర్తి అయ్యేంత వరకు తుది నిర్ణయం వెలువడే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క 3 సభ్య కమిటీ గారు చూసుకున్నట్లయితే ఆ యొక్క టి శివశంకర్, అదేవిధంగా తంబళ్లపల్లి రమాదేవి మరియు అదేవిధంగా టిసి వరుణ్ అనే వీరిని కూడా 3 సభ్య కమిటీ మెంబర్లుగా నియమించడం జరిగింది. ఈ యొక్క అరవ శ్రీధర్ ఎవరైతే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారో 7 రోజుల లోపల ఆ యొక్క కమిటీ ముందు హాజరయ్యి ఆ యొక్క మహిళ చేసినటువంటి ఆరోపణలకు కూడా సంజాయిషిని ఇవ్వాలని ఆ యొక్క జనసేన విచారణ కమిటీ పిలుపునిచ్చింది. శ్రావణి, ఒకవైపు ఆమె బెదిరింపులకు పాల్పడిన ఆడియోలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు కదా. రైట్ శ్రావణి, మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆ ఒక మహిళా ఉద్యోగిని చేసినటువంటి ఆరోపణలు కేవలం అవాస్తవమని, కేవలం డబ్బు కోసము లేదంటే రాజకీయ కక్ష సాధింపు, అతి చిన్న వయసులోనే ఆ యొక్క అరవ శ్రీధర్ అనే వ్యక్తి 2021 సంవత్సరంలో సర్పంచ్ గా పోటీ చేసి ఎస్సీ వర్గానికి చెందినటువంటి నియోజకవర్గంలో తాను చేసినటువంటి సర్పంచ్ హోదాను గుర్తు చేసుకునే విధంగా ఏదైతే ప్రజాపాలన అందించారో అదే విధంగానే ప్రస్తుతం కూడా చైర్మన్ రూపానందరెడ్డి ఒక కృషితో ఆ యొక్క ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా, అంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి ఆ యొక్క అరవ శ్రీధర్ కు రాజకీయ కక్షలు లేదా రాజకీయంగా అతన్ని అణచివేసే ధోరణితోనే ఈ యొక్క కక్ష సాధింపు చర్యలు చేశారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ప్లే చేసినటువంటి రికార్డుల మేరకు, వాయిస్ రికార్డింగ్ల మేరకు 25 కోట్లు డబ్బు డిమాండ్ చేసినట్టు కూడా మనం చూసుకోవచ్చు. ఎవరైతే ఒక ఎమ్మెల్యే తల్లి ఉన్నారో అరవ ప్రమీల గారు కూడా తన కుమారుడు అటువంటి వాడు కాదు, కావాలంటే చుట్టుపక్కల నియోజకవర్గంలో కానీ లేదంటే గ్రామంలో కానీ విచారణ చేయండి, కేవలం ఇదంతా తమ బిడ్డ పైన ఆరోపణ చేసి తమ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయడానికి మాత్రమే ఈ యొక్క ఆరోపణ చేస్తున్నారని కూడా తెలియజేశారు. దీనిపైన వారు రైల్వే కోడూరులోని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. Right, Suresh. Thanks for the update. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.